ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా మరజీవి జీవితం యొక్క గుర్తులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? పాఠశాలకి వెళ్తున్నారు. పాఠశాల యొక్క మొదటిసారి పాఠం ఏమిటి? మిమ్మల్ని మీరు మరజీవిగా చేసుకోవటం. మరజీవ అంటే మీ దేహంతో, మిత్ర సంబంధికులతో, పాత ప్రపంచంతో మరజీవ. ఈ మొదటి పాఠం పక్క చేసుకున్నారా అని బాబా అడుగుతున్నారు. సంస్కారాలతో మరజీవ అవ్వలేదు. ఎప్పుడైతే ఎవరైనా చనిపోతే వెనకటి జన్మ సంస్కారాలు కూడా సమాప్తి అయిపోతాయి. అలాగే ఇక్కడ కూడా పాత సంస్కారాలు ఎందుకు జ్ఞాపకం రావాలి? రెండవ జన్మ అయితే వెనకటి విషయాలు కూడా సమాప్తి అయిపోవాలి. మరజీవ అవటం అనేది మొదటి పాఠము. దీనిని పక్కా చేసుకోవాలి. పాత సంస్కారాలు మనవి కావు, ఎవరివో అని అనిపించాలి. మన పాత సంస్కారాలు ఎవరివో మనవి కాదు అని అనిపించాలి అంటున్నారు. మొదట శూద్రులుగా ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు కనుక పాత శూద్ర సంస్కారాలు ఉండకూడదు. పాత సంస్కారాలు మీవిగా ఎందుకు చేసుకుంటున్నారు? ఇతరుల వస్తువుని తమదిగా చేసుకునే వారిని ఏమంటారు? ఇతరుల వస్తువుని మనముగా చేసుకుంటే ఏమంటారు? దొంగ అంటారట. బాబా అంటున్నారు దొంగ అంట. చూడండి ఎలాంటి నెగటివ్ పేరు పెట్టారు. కనుక ఇక్కడ కూడా ఎందుకు దొంగతనం చేస్తున్నారు? పాత సంస్కారాలు. ఇవి సోదర సంస్కారాలు, బ్రాహ్మణ సంస్కారాలు కావు. సోదర వస్తువులని బ్రాహ్మణులైన మీరు ఎందుకు స్వీకరిస్తున్నారు? అంటరాని వారు బట్టలు తాకినా స్నానం చేసేస్తారు. సోదర సంస్కారాలు బ్రాహ్మణులకు తగిలితే ఏం చేయాలి? మరి సోదర సంస్కారాలు బ్రాహ్మణులకు తగిలితే ఏం చేయాలి? బాబా అంటున్నారు దీని కొరకు పురుషార్థం చెయ్యాలి అని. ఎలా అయితే మురికి వస్తువులను తాకరో అలాగే పాత సంస్కారాల నుండి రక్షించుకోవాలి. తాకకూడదు. ఎంత ధ్యాస మీరు పెట్టుకుంటే ఇతరులకు కూడా ధ్యాస ఇప్పించగలరు అని బాబా అంటున్నారు. బాబా ఏమంటున్నారు? మరజీవ జన్మ అంటే పాత సంస్కారాలు, పాత సంబంధికులు, వస్తు వైభవాలు, పాత ప్రపంచం, వీటి నుంచి ఎప్పుడైతే విముక్తి అవుతాం అప్పుడు మనం మరజీవ జన్మ తీసుకున్నట్టుగా అని బాబా చెప్పడం జరుగుతుంది. అచ్చా. ఓం శాంతి.